నమస్కారం. నా పేరు సుమన్. నేను ఈరోజు వీడియోలో ఒక సింపుల్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాను. అదేంటంటే మల్టిప్లికేషన్. మనం తెలుగులో గుణకారం అంటాం లేదా హెచ్చివేత ఏదైనా అనొచ్చు. హెచ్చివేత ఇలా వేరు రకాల పేర్లతో మనం మల్టిప్లికేషన్ ని పిలుస్తాం. మల్టిప్లికేషన్ అంటే రిపీటెడ్ ఎడిషన్ అన్నమాట. రిపీటెడ్ ఎడిషన్. ఒక నెంబర్ తీసుకుంటున్నా, ఒక 3 అనేది ఒక నెంబర్, జస్ట్ ఒక 3. నేను ఇలాంటి 2 3లు 3ని యాడ్ చేసిన ఏమైందండి, 6 అవుతుంది. ఇంకొక 3 యాడ్ చేసిన, 3 3లు 9. ఇంకొక 3 యాడ్ చేస్తున్నా, 6 9 12. 6 9 12. ఓకే కదా. అంటే మనం ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తాయి, మనం ఇవన్నీ ఎడిషన్సే. అంటే 3నే మనం రిపీటెడ్గా వేసుకుంటూ యాడ్ చేసినాం. మనం ఇక్కడ చూస్తే 3s ఏ నెంబర్ ఇది 3 ఎన్ని టైమ్స్ ఉన్నాయి, 1 టైం ఉంది. కాబట్టి 3 1 జా 3. ఓకే, నెంబర్ ఏంటిది 3 ఎన్ని టైమ్స్ ఉన్నాయి, 2 టైమ్స్. అంటే 3 2 జా 6. ఏ నెంబర్ 3 నెంబర్ ఎన్ని టైమ్స్ ఉన్నాయి, 3 టైమ్స్. 3 3 జా 9. 3 ఎన్ని టైమ్స్, 4 టైమ్స్. 3 4 జా 12. ఇలా వస్తుంది కదా, ఇలా వస్తుంది. వీటిని ఏమంటారో మన అందరికీ తెలుసు. వీటిని ఏమంటారు అంటే 3 1 జా 2 3 3 2 జా 6 3 3 జా 9. వీటినే టేబుల్స్ అంటాం మనం. టేబుల్స్ తెలుగులో అయితే ఎక్కాలు అంటారు కదా, ఎక్కాలు అని అంటాం. నేను టేబుల్స్ అంటాం. ఇలానే టేబుల్స్ ఈజ్ నథింగ్ బట్ ఏం లేదు, రిపీటెడ్ ఎడిషన్. ఏదైనా ఒక నెంబర్ యొక్క రిపీటెడ్ ఎడిషనే టేబుల్ అవుతుంది. మనం ఏ టేబుల్ తీసుకున్నా కూడా అలాగే అవుతూ ఉంటుంది. అయితే మనం ఎన్ని టేబుల్స్, మనం మ్యాథమెటిక్స్ పరంగా ఎన్ని టేబుల్స్ నేర్చుకోవాలి, ఎన్ని ఎక్కాల వరకు రావాలి, ఎన్ని గుణిజాలు రావాలి. నన్ను అడిగితే ఓన్లీ 9 టేబుల్స్ వస్తే చాలు. ఓన్లీ 9 టేబుల్స్ వరకు మనం వస్తే చాలు. అంటే సింగిల్ డిజిట్ టేబుల్స్ వస్తే చాలండి, ఎక్కువ ఏం అవసరం లేదు. సింగిల్ డిజిట్ టేబుల్ 1 to 9 టేబుల్స్ వస్తే చాలు. అందులో 1 టేబుల్ మనం ఈజీగా చెప్పేస్తాం, 2 3 వరకు గుర్తుంటాయి. ఇలా 4 5 ఈజీగా గుర్తుంటుంది, 6 7 8 9. అంటే మనం కొన్ని డిఫికల్ట్గా ఉండి ఇలా నేర్చుకుంటే ఈజీగా, అంటే 9 టేబుల్స్ వరకు మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అయితే మనం స్కూల్ లెవెల్ మనం అందరూ నేర్చుకున్నది ఎలా నేర్చుకున్నాం, టేబుల్స్ని 9 టేబుల్ వరకే అన్నా కదా. మనకి దానిపైన లెక్కలు అవసరం లేదు, అంటే ఎక్కాలు రావాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ 11తో చేస్తున్నా, 46 నెంబర్ని 11తో చేస్తున్నా. నాకు 11 టేబుల్ రాదు. నార్మల్గా అయితే 11 టేబుల్ ఈజీగానే ఉంటుంది, కానీ రాదు అనుకుంటాం. ఏం చేయాలి మనం, 1 ఉంది కదా, 1ని 1 6 జా 6, 1 4 జా 4, మళ్ళీ 1 6 జా 6. 6ని ఎక్కడ వేయాలి, ఇక్కడ వేయాలా, ఇక్కడ వేయకూడదు, ఇక్కడ స్పేస్ వదిలేయాలి, ఇక్కడ స్పేస్ వదిలేయాలి. ఈ 6ని ఇక్కడ వేస్తాం మనం. ఓకేనా. 1 4 జా 4. దాదాపు ఇక్కడ మనం అందరం ఇలాగనే నేర్చుకున్నాం. ఓకే, ఇది మన స్కూల్ లెవెల్లో వరకు అయితే ఇలానే నేర్చుకుందాం. మన టీచర్ కూడా ఇలానే చెప్తారు, కానీ మనం ఇప్పటి నుంచి ఇలా నేర్చుకోవద్దు. ఇక్కడ చూడాలి, 46 ఉంది. నేను 46ని 11తో మల్టిప్లై చేస్తున్నా. 11తో మల్టిప్లై చేస్తే 6 ఉంది కదండి. ఈ 6ని రైట్ మోస్ట్ నెంబర్ అంటే యూనిట్ ప్లేస్లో వేసుకుంటున్నా. 6ని నెక్స్ట్ డిజిట్తో యాడ్ చేస్తున్నా. ఎంత అవుతుంది, 10 అవుతుంది. 10 డైరెక్ట్ వేయకూడదు, 0 వేయాలి. 0 వేసి 1 క్యారింగ్ ఉంచాలి. తర్వాత ఏం నెంబర్ లేదు కాబట్టి లాస్ట్లో 4 ఉంది కదా, ఆ 4ని క్యారింగ్ యాడ్ చేయాలి. జస్ట్ 506. ఆన్సర్ అదే వచ్చింది. అర్థం కాలేదా? ఇంకొక నెంబర్ తీసుకుందాం చూడండి, 786 ఇంటూ 11. 786 ఇంటూ 11. ఇది 6 ఉంది కదా, యూనిట్ ప్లేస్లో రైట్ మోస్ట్ ప్లేస్లో వేసుకున్నా. దీన్ని యాడ్ చేసిన, ఎంత వచ్చిందండి నాకు, 14 వచ్చింది. 14లో 4 వేస్తున్నా, 1 క్యారింగ్ ఉంది. ఈ రెండింటిని యాడ్ చేస్తున్నా, 15 వచ్చింది. 15ని 1 క్యారింగ్ 16 అయింది. 1 క్యారింగ్ అలానే ఉంది సార్. ఇంకో ఇందులో వచ్చింది 7 ఉంది, 7ని క్యారింగ్ యాడ్ చేస్తున్నా. 786 ఇంటూ 11 చేస్తే 8646 వస్తుంది. కావాలంటే మీరు ఒకసారి క్యాలిక్యులేషన్ కూడా
చేసి చూసుకోవచ్చు. అలాగే ఇదే 46ని నేను 12 టేబుల్ చేస్తున్నాను. 12 టేబుల్ నాకు 12 టేబుల్ నేర్చుకోవడం కష్టం అవుతుంది, పిల్లలకు కూడా అంత ఈజీగా గుర్తుండదు. అయితే ఇక్కడ చూడాలి 12 టేబుల్లో ఇక్కడ 12 ఇక్కడ 1 ఉంది కదా, ఇవన్నీ మనం మర్చిపోదాం. అసలు 1తో మనకు అవసరమే లేదు. 12 టేబుల్లో 1తో అవసరమే లేదు. 2తో చేస్తున్నా. 2 ఎంతండి? 2 6 12, 2 6 12. మనకు 1 క్యారీయింగ్ ఉంటుంది. 2 6 12లో 1 క్యారీయింగ్ ఉంటుంది. ఇక్కడ చేస్తున్నా చూడండి. 2 4 8, 2 4 8. 8ను ఈ 6 యాడ్ చేయాలండి. 8 ఈ 6 యాడ్ చేస్తే 14. 14 మనకు ఒక క్యారింగ్ ఉంది కదా, 12లో వచ్చింది 15 అయింది. 15లో 1 క్యారింగ్ ఉంది. ఏమైనా నెంబర్స్ ఉన్నాయా మనం మల్టిప్లై చేయడానికి? ఏం లేదు. కాబట్టి లాస్ట్ 4ని క్యారింగ్ యాడ్ చేస్తే సరిపోతుంది. క్యారింగ్ యాడ్ చేస్తే ఓకే కదా, అర్థమవుతుంది కదా సార్. ఇదే 786ని తీసుకుందాం. ఇదే 786ని మల్టిప్లై విత్ 12 చేస్తున్నాం. ఏం చేయాలి? మళ్ళీ ఇక్కడ 12 1 క్యారీ ఎంతండి? 16 6 22 1 క్యారీ 23 2 క్యారీయింగ్ ఉంది. 14 8 22 క్యారీ 2 24 మళ్ళీ 2 క్యారీయింగ్ ఉంది. ఏం నెంబర్ లేదు. 7 క్యారీ 9. ఇంకా వితిన్ సెకండ్స్లలో మనం ఈజీగా ఆన్సర్స్ని మనం చేయగలం. ఇదే కాదు, మనం 11 నుంచి 19 వరకు ఎలాంటి నెంబర్ తీసుకున్నా కూడా మనం ఇలా ఈజీగా చేయవచ్చు. నేను ఇక్కడ 346 తీసుకుంటున్నా, ఒక నెంబర్ తీసుకుంటున్నా, 17తో చేస్తాను. 17తో చేస్తాం. మన 1తో అవసరమే లేదు. 1తో అవసరమే లేదు కదా. ఓకే, 7 6 42 4 క్యారీయింగ్ ఉంది. 7 4 28 28 6 34 4 క్యారీయింగ్ 38. ఇప్పుడు 3 క్యారీయింగ్ ఉంది. 7 3 21 4 25 3 క్యారీయింగ్ 28 2 క్యారీయింగ్ ఉంది సార్. 2 క్యారీయింగ్ ప్లస్ ఈ 3 5. అంతే ఆన్సర్. మనకు 17 టేబుల్ అంటే 17 6 17 4 మళ్ళీ ఇక్కడ క్యారీయింగ్ వేసుకుని ఎంత చాలా టైం వచ్చేదండి, చాలా టైం వేస్ట్ అవుతుంది. సో మనం ఇలా చేయకూడదు. సింపుల్గా వితిన్ సెకండ్స్లలో ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఓకే కదా. ఓకే, ఇంకో మెథడ్ చూద్దాం. ఇంకో మెథడ్ అంటే ఇలాంటి నెంబర్స్ని ఇలా ఎంతవరకు చేయవచ్చు అంటే మనం 11 to 19 నెంబర్స్ టేబుల్స్తో 11 to 19 టేబుల్తో మనం ఎన్ని డిజిట్స్ అయినా తీసుకోవచ్చు అండి. 2 digit 3 digit 4 digit 5 digits ఎన్ని డిజిట్స్ని కూడా మనం ఇలా ఈజీగా మనం క్యాలిక్యులేషన్ మల్టిప్లికేషన్ చేయవచ్చు. ఇంకొకటి, ఇప్పుడు 11 to 19 ఉంది. 11 to 19 నెంబర్స్ని విత్ 11 to 19 అంటే ఈ 11 నుంచి 11 నెంబర్స్ని మనం మల్టిప్లై ఎలా చేయాలో నేను ఒకసారి సింపుల్గా చూద్దామండి. ఇంకా సింపుల్గా ఎగ్జాంపుల్గా నేను 14 into 17 తీసుకుంటున్నాను. 14 into 17 మీకు ఏది ఈజీ అనిపిస్తే అది ఫాలో అవ్వండి. 14 into 17 ఈ 14 ఉంది కదా సార్, ఈ 14ని 7తో యాడ్ చేయండి. 21 వస్తుంది. 7తో యాడ్ చేస్తే 21. ఇది 10 ప్లస్ అయితే 210 అనుకోండి, అంటే 0 యాడ్ చేయాలి. ఇప్పుడు ఏం లేదు, యూనిట్ ప్లస్ డిజిట్స్ కదా, వీటిని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. మల్టిప్లై చేసి దీన్ని యాడ్ చేయాలి. 7 4 28. మన ఆన్సర్ 8 3 and 2. అంతే, సింపుల్ అండి. ఎంత ఈజీగా ఉంది, చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, ఇలా తీసుకుంటా. ఇంకో ఎగ్జాంపుల్ 19 into 16 తీసుకుంటా సార్. 19 into 16 తీసుకుంటాం. ఇందాక ఈ మెథడ్లో చేసిన వస్తుంది, ఇలాగే చేసిన వస్తుంది. 19 16 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 25 అంటే 250. 9 6 అంటే 6 9 54 ఎంతండి? 304. అంటే మనం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి ఇంత రాస్తున్నా, డైరెక్ట్ వేసేయాలి. 9 to 20 అంటే 19 6 250 215 ఏదైనా 54 304 అని మనం ఈజీగా చెప్పగలిగే విధంగా ఉండాలన్నమాట. ఓకే, ఈజీగా చెప్పగలగాలి. ఇంకొక మెథడ్, ఇదే మల్టిప్లికేషన్లో ఇంకొక మెథడ్ చూద్దాం. ఇలాంటి చాలా మెథడ్స్ మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ మనమే కొన్ని మెథడ్స్ క్రియేట్ చేసేవచ్చు సార్. నేను 28 into 32 తీసుకున్నాను. 28 into 32 దీన్ని నేను ఎలా రాస్తాను?
30 మైనస్ 2 ఇంటూ 32 రాస్తాం, ఇంటూ 32. ఇక్కడ చూడాలి, ఇక్కడ చూస్తే మనం 32ని 3తో మల్టిప్లై చేస్తే 3 2 జా 6, 3 3 జా 9, 960 సార్, 960. ఓకే కదా. ఇక్కడ 32 ఇంటూ 2 64, 960 నుంచి 64 పోతే ఎంత వస్తుంది సార్? 896 వస్తుంది. దీన్నే వేరే విధంగా చేద్దాం చూడండి. 28 ఇంటూ 32, 28 ఇంటూ 32. ఇక్కడ వేరియేషన్ గ్యాప్ ఎంత ఉంది సార్? గ్యాప్ ఎంత ఉంది? 4 ఉంది. గ్యాప్ ఎంత? 4. డిఫరెన్స్ 4 ఉంది. ఈ డిఫరెన్స్ 4ని 2తో డివైడ్ చేయాలి. 2తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 2 వస్తుంది. 2 వస్తుంది అన్నమాట. అయితే నేను ఇక్కడ ఈ 2ని దీనికి యాడ్ చేసి సబ్స్ట్రాక్ట్ చేస్తున్నా. 28ని యాడ్ చేస్తే 30 మైనస్ 2 ఇంటూ దీన్ని సబ్స్ట్రాక్ట్ చేసి యాడ్ చేస్తున్నా. ఎంతండి? 30 సబ్స్ట్రాక్ట్ చేసి యాడ్ చేస్తున్నా. 30 ప్లస్ 2. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ ఫామ్లో ఉంది సార్? a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి ఫామ్లోనే ఉంది కదా. అంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. a స్క్వేర్ అంటే ఇక్కడ 30 స్క్వేర్ ఎంత? 900 అవుతుంది. మైనస్ 2 స్క్వేర్ అంటే 4 ఎంత వస్తుంది సార్? 896. ఇలా ఎలాంటి మెథడ్ అయినా, ఎలాంటి నెంబర్ అయినా మనం ఈజీగా చేసుకోవచ్చు. సరే, ఇంకొకటి చూద్దాం. ఇంకొకటి ఇక్కడ 68 ఇంటూ 62 తీసుకున్నా సార్. 68 ఇంటూ 62. ఇక్కడ వేరియేషన్ ఎంత ఉంది? 6 ఉంది. 6/2 చేస్తే నాకు 3 వచ్చింది. అంటే దీన్ని నేను 65 ప్లస్ 3 తీసుకున్నా. ఇంటూ 65 మైనస్ 3. చూడండి, 65 ప్లస్ 3 68. 65 మైనస్ 3 62. a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో వచ్చిందా లేదా? వచ్చింది. అంటే 65 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్. మనకి ఇక్కడ 65 కానీ 25 కానీ ఇలా వచ్చినప్పుడు నేను ఒక లాస్ట్ వీడియో చేశాను, అది చూడండి. నా ప్లేలిస్ట్లో అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే మనం 5 ఎండింగ్లో 5 ఉంటే మనం చేస్తారు. దీనికి ఒక నెంబర్ యాడ్ చేయాలి. 7 ఇంటూ 6 వేయాలి. ఎంత? 42. 5 5 జా 25 మైనస్ 9. ఆన్సర్ వస్తుందండి 4 to 16 వస్తుంది. 68 ఇంటూ 62 చేస్తే 4216 వస్తుంది. 4260 వస్తుంది. ఇలా ఏదైనా 2 డిజిట్. ఇలా ఇంత కూడా కాదు సార్, ఇవన్నీ వల్ల అవ్వట్లేదు. ఇతను అన్నిటికీ ఒకటే మెథడ్ చెప్పాలి అనుకుంటే, అన్నిటికీ ఒకటే మెథడ్ అని అనుకుంటే మనం ఇదే 28 ఇంటూ 32 తీసుకుంది సార్. దీన్ని ఈ మెథడ్ ఎక్కడ యూజ్ అవుతుంది? ఈ మెథడ్ని మనం ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి సార్ అంటే, మన డిఫరెన్స్ అనేది ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు సార్. ఈవెన్ నెంబర్ దట్ 2 4 6 8 ఇలా డిఫరెన్స్ అనేది ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు మనం వీటిని ఇలాంటి మెథడ్ ఈజీగా, అంటే మనం తీసుకున్న నెంబర్స్ ఈవెన్ నెంబర్ అయ్యాల్సిన అవసరం లేదు, ఆడ్ నెంబర్ అవ్వచ్చు అని. ఒక ఈవెన్ నెంబర్ ఒక ఆడ్ నెంబర్ యొక్క డిఫరెన్స్ ఆల్వేస్ ఆడ్ నెంబర్ వస్తుంది. కాబట్టి ఏదైనా 2 ఆడ్ నెంబర్స్, ఏదైనా 2 ఈవెన్ నెంబర్ తీసుకుంటే మనం డిఫరెన్స్ అనేది ఈవెన్ నెంబర్ వస్తుంది. అయితే ఈ మెథడ్ చూద్దాం. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అంటాం అన్నమాట. ఫస్ట్ స్టెప్లో ఈ రెండింటిని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఎంత వస్తుంది? 2 8 జా 16. అంటే 1 క్యారింగ్. అది మనసులోనే పెట్టుకోవాలి, మనం రాయాల్సిన అవసరం కూడా లేదు. సరే 1 క్యారింగ్ అనుకుందాం. 1 క్యారింగ్. ఇప్పుడు దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ సెకండ్ స్టెప్లో ఇది 2 2 జా 4 ప్లస్ 1 ఇది 5. 3 8 జానా 8 3 జానా 24. 5 ఎంతండి? 29. మనకు 2 క్యారింగ్ ఉంటుంది. 2 3 జా 6. 2 3 జా 6ను ఈ 2 ఉంటుంది సార్. 8 into 6. ఇక్కడ కూడా అంతే వచ్చింది కదా. అలా ఇది క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. ఇంకొకటి చూద్దాం. 73 అంటే మనకి దగ్గర తీసుకున్నారని అనుకోలేదు. 28 32 వేరియేషన్ దగ్గర ఎంతైనా తీసుకోండి. 73 ఉంది. నేను కొంచెం దూరంగా ఏం తీసుకున్నా సరే 94 తీసుకుంటాను. ఇంత పెద్ద నెంబర్ ఎన్ని 2 డిజిట్ ఆర్ 2 డిజిట్ 3 డిజిట్స్ కానీ 3 డిజిట్స్ ఏదైనా చేయవచ్చు. ఇలా ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది? 12
12 2 వస్తుంది సార్. ఇక్కడ క్యారింగ్ ఎంత 1 ఉంది. అసలు రాయవద్దు, ఎక్స్ప్లెనేషన్ కోసం రాస్తున్నా. స్పీడ్గా చేసేయాలి. ఇదే మనం అలవాటు చేస్తే స్పీడ్ అవుతుంది. 1 క్యారింగ్. ఇక్కడ చూడండి ఎంత 7 4 జా 28, 28 1 29, 9 3 జా 27, 27 29 ఎంత వస్తుంది సార్ 56 వస్తుంది. 56 5 క్యారింగ్ 6 ఇక్కడ వస్తుంది. ఓకే 9 3 జా 63, 63 5 60 ఇలా 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 క్రాస్ మల్టిప్లికేషన్. ఇలా ఎలాంటి నెంబర్స్ అయినా మనం ఇక్కడ 2 డిజిట్స్ చేసినాం కదా, 3 డిజిట్స్ కూడా చేసుకోవచ్చు. లేదా ఈ 3 డిజిట్కి 2 డిజిట్తో మల్టిప్లికేషన్. ఎలాంటి నెంబర్ మీ ఇప్పుడు చెప్పిన ఈ మెథడ్స్లలో మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది ఫాలో అవ్వండి. ఓకే, నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.